జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న చైనా జననాల రేటును పెంచేందుకు తీవ్ర అవస్థలు పడుతోంది. ఈ క్రమంలో తాజాగా కండోం సహా గర్భనిరోధక సాధనాలు, ఔషధాలపై 13% పన్ను విధించింది. ఈ మేరకు విలువ ఆధారిత పన్ను వ్యాట్ చట్టాన్ని ఇప్పటికే చైనా సవరించింది. ఇవాల్టి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. డ్రాగన్ కొన్ని దశాబ్దాల పాటు కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేసింది. దీంతో ఈ ఉత్పత్తులపై 1993 నుంచి పన్ను మినహాయింపు కొనసాగింది. ఫలితంగా వృద్ధ జనాభా పెరగడం, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగడం వల్ల ఆయా ఉత్పత్తులపై తిరిగి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. యువత పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేలా చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. పిల్లల పెంపకానికి భారీ ఖర్చవుతున్న నేపథ్యంలో చైనాలో దంపతులు పిల్లల్ని కనేందుకు వెనుకాడుతున్నారు. యువతలో ఈ వైఖరిని తగ్గించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. అయితే చైనా సిడిసి ప్రకారం గత 20 ఏళ్లతో పోలిస్తే ఇటీవల స్థానికంగా ఎయిడ్స్ కేసుల సంఖ్య పెరిగింది. ఇలాంటి తరుణంలో కండోంల ధరలు పెంచడం ప్రతికూల ఫలితాలకు దారితీసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.